గిన్నె దోమ ఇల్లు తొడను ఏంటి చేయండి Let's go! Go! ఛాలెంజ్ చేయబోతున్నాను. అదేంటంటే నేను ఈ సోఫా పైన 24 hours ఉంటానన్నమాట. సో మీరైతే చూడండి నన్ను ఎలా ఉంటున్నారు 24 hours. సో నేను ఇలా ఉంటా, నేను ఇలా పడుకుంటా. సో నేను కాలు ఇలా రూల్ ఏంటంటే కిందకి వెళ్ళకూడదు, ఎక్కడికి వెళ్ళకూడదు, సోఫా పైన ఉండాలి. బాత్రూమ్కి వెళ్ళడానికి అదొక్కటి వెళ్ళొచ్చు అనమాట. సో ఇది మాది సోఫా ప్లస్ బెడ్ అనమాట. సో ఇది నేను యూజ్ చేయను, ఓన్లీ నేను సోఫాని యూజ్ చేస్తా. దీనిపైన నేను ఉంటాను. సో మీరైతే చూడండి నేను చేస్తాను. సో ఫస్ట్ అయితే మనం ఈ సోఫాని బాగా సైజ్గా ఉంచాలి, కొంచెం బ్యూటిఫుల్గా కూడా చేయాలి. ఎందుకంటే చూస్తే మీకు బాగా అనిపిస్తుంది, నాకు కూడా ఉండడానికి చాలా బాగా అనిపిస్తుంది. సో పదండి ఫస్ట్ అయితే ఫాస్ట్ ఛాలెంజ్ అనమాట. నాకైతే తెలియదు ఎలా వస్తుందో ఈ ఛాలెంజ్, అని మీరు కానీ చూస్తూ ఉండండి లాస్ట్ వరకు నేను ఎలా సర్వైవ్ చేయగలుగుతానో లేదో. సో మీరైతే చూడండి 24 hours నేను ఉండగలుగుతానో లేదు. సో ఇప్పుడు నేను కొంచెం ఇంకా బ్యూటిఫుల్ చేయాలని నాకు కావాల్సిన కొన్ని కొత్త సోఫాకి అయితే. సో మీరైతే చూస్తారా, సో లైట్ ఆఫ్ చేస్తే కొంచెం ఇలా ఉంటుంది. సో నాకైతే ఇలానే ఉండిపోవాలనిపిస్తుంది. సో ఎంత బాగా బ్యూటిఫుల్గా అయితే నేను డెకోర్ చేస్తాను అనమాట. సో నాకైతే ఇలానే ఉండిపోవాలనిపిస్తుంది. సో నేనైతే సోఫా పైనకి వెళ్ళిపోతున్నాను. సో నా టైం అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయింది. సో నాకు ఆకలి వేస్తే ఈ స్నాక్స్ నేను తింటాను, అండ్ నాకు కొంచెం దాహం వేస్తే తింటా వెళ్ళిపోయాను. సో నేను మార్నింగ్ నుంచి అయితే బ్రేక్ఫాస్ట్ చేసా ఇప్పుడు. సో నాకు బోర్ కొడితే నేను డ్రాయింగ్ వేసుకుంటాను ఇక్కడ. సో ఎలా ఈరోజు అయితే టైం చాలా స్లోగా నడుస్తుంది. రోజు అయితే స్పీడ్గా నడుస్తూ ఉంటుంది, కానీ ఈరోజు అయితే నాకు టైం ఎందుకో స్లో అనిపిస్తుంది. మేము ఇలాంటి డ్రాయింగ్స్ అయితే చాలా వేసినాం అనమాట. సో ఈ రూమ్లో అయితే 3 డ్రాయింగ్స్ ఉన్నాయి, మీకు చూపిస్తాను నేను. అక్కడ ఉన్నది కదా నోబితా అండ్ డోరేమోన్, అది మా సిస్టర్ వేసింది. అండ్ ఇక్కడ ఒక్క డ్రాయింగ్ ఉంది, ఈ క్యాట్ నేను వేసాను. కొన్ని డ్రాయింగ్స్ పైన ఉన్నాయన్నమాట. సో మీకు చూడాలనిపిస్తే నాకు కామెంట్ చేయండి మీ డ్రాయింగ్ అంటే మీ ఇంట్లో ఎన్ని డ్రాయింగ్ ఉన్నాయో, అది నేను ఒక వీడియో చేసి మీకు అప్లోడ్ చేస్తాను. సరే, నా తెలుగు కొంచెం అంటే అంటుకుంటుంది. అది ఎందుకంటే మేము యాక్చువల్లీ ఉంటున్నాం ఒడిశాలో. సో ఒడిశాలో ఉన్నాం కాబట్టి ఎక్కువగా మేము ఒడియాలో మాట్లాడతాం అనమాట. సో తెలుగు కూడా మాట్లాడతాం, కానీ ఒడియా తెలుగు రెండు మిక్స్ అయిపోతున్నాయి. సరిగ్గా ప్యూర్ తెలుగు అయితే చెప్పలేదు నేను, కానీ మేము సౌత్, కానీ మేము తెలుగునే అంటే మా లాంగ్వేజ్ తెలుగునే. నా పేరు వచ్చేసి కే పూజా రెడ్డి. మేము రెడ్డి అనమాట. సో ఇంట్లో కూడా అందరం తెలుగునే మాట్లాడతాం, కానీ ఇక్కడ చూడండి కుర్సీ అయితే వచ్చింది. ఇది కూడా మా ట్యూషన్ స్టూడెంట్ అని మీకు తెలిసి ఉంటుంది. సో మీరు నా పాత బ్లాగ్స్ అన్ని చూస్తే మీరు అందరినీ కనపడతారా, మీరు నా పాత వీడియోస్ అన్ని చూడండి నా బ్లాగ్స్.
మీకు తెలుస్తుంది. సో చూసి వచ్చింది ఏం చేయాలి నాకు. ఈరోజు సండే కదా, దాని స్కూల్ లేదు, సో టైం పాస్ అవుతుంది కదా, అది ఉన్నది కొంచెం నాకు బోర్ అయితే కొట్టదు. సో గాయ్స్ లైట్స్ అట్లా ఇంకా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. సో ఇప్పుడు టైం అయితే 12:39 అనమాట. ఇంకా టైం కాదు కానీ ఇంకా ఉన్నది టైం. సో ఇప్పుడైతే నేను ఈ డ్రాయింగ్ వేస్తా. ఈ డ్రాయింగ్ చూడండి guys. సరే నేను ఇది లాస్ట్లో చూపిస్తా ఎలా డ్రాయింగ్ వచ్చిందో. సో నా డ్రాయింగ్ అయితే ఇలా వచ్చింది. దానికి నేను కలర్స్తో పెయింట్ చేసిన తర్వాత మీకు లాస్ట్లో చూపిస్తాను. ఇది కక్కు. ఇప్పుడైతే నాకు ఆకలిగా ఉందని అమ్మ నాకు అన్నం ఇచ్చేసి వెళ్ళిపోయింది. నువ్వు ఫ్రీగా అన్నీ వస్తాయి. ఈరోజు ఇంట్లో పని అయితే ఏమీ చేయను. గిన్నెలు దోమను, ఇల్లు తోడను, ఏంటి చేయను ఈరోజు. ఈ సోఫా పని ఉంటాను. సో మీకు ఇలాంటి ఛాలెంజెస్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. నేను ఇంకా మంచి నేను ఎన్నో ఐడియాస్తో ఉన్నాను. ఆ ఐడియాస్ అన్నీ నేను యూజ్ చేసుకుంటాను. ఇప్పుడైతే నేను కలర్స్ వేసుకుంటున్నాను. బాగా ఆకలిగా ఉంది కదా, ఫస్ట్ పేట్ పూజ, ఫస్ట్ ఫుడ్ తినేసి దాని తర్వాత మళ్ళీ పెయింటింగ్ వేస్తాను, సరేనా? సో ఫుడ్ అయితే నేను తినేస్తాను, మళ్ళీ పెయింట్ వేయబోతున్నాను. చూడండి వాళ్ళు కూడా ఒడియాలోనే మాట్లాడుతున్నారు. ఎందుకంటే మనం ఎక్కువగా ట్యూషన్లో కూడా ఒడియానే మాట్లాడుతున్నాం. సో ఫైనల్గా అయితే నా డ్రాయింగ్ కంప్లీట్ అయిపోయింది. సో చూడండి ఎలా వచ్చిందో. ఇక్కడ నా దగ్గర చూడండి ఎన్ని డాల్స్ అయితే ఉన్నాయో. ఈ పెద్ద టెడ్డీ బేర్ అనమాట. ఇది నా డోరేమోన్. నాకు ఇది డోరేమోన్ చాలా ఇష్టం అనమాట. సో అందుకే ఇది నేను ఒక మాల్లో కొన్నాను. అండ్ మా ఇంట్లో అయితే చాలా డాల్స్ ఉంటాయి, టెడ్డీ బేర్స్ ఉంటాయి. ఎక్కడ చూడు మా అమ్మకి అయితే డాల్స్ చాలా ఇష్టం. సో అది ఎప్పుడు ఎక్కడికి షాపింగ్కి వెళ్ళినా తెచ్చేస్తుంది అది. హలో గాయస్, చాలా టైం అయిపోయింది. ఓహో గాయస్, బయట చూస్తే కొంచెం ఈవినింగ్ అయిపోయింది గాయస్. సో నా కాళ్ళు అయితే నొప్పి వస్తున్నాయి గాయస్, ఎందుకంటే నేను ఈ సోఫా పైన ఇలా ఉంచి ఎప్పుడు కిందకి. గాయస్ నేనైతే ఇప్పుడు వాష్రూమ్ వెళ్తాను అనమాట. సో 1 minute దాని గురించి నేను బయటికి రాబోతున్నాను ఫైనల్లీ. వచ్చేసాను నేను. ఓహో నేను చాయ్ తాగుతున్నాను అనమాట. తెలుసా నేను ఒక మెంటల్. యాక్చువల్లీ ఈ లైట్స్ చార్జ్ ఖతం కాదు, అప్పుడు కుర్సీ కూకొని వైర్ లాగేసింది, అది నోపు నుంచి తెగిపోయింది అనమాట. సో ఇప్పుడు ఇంకొక ట్యూషన్ స్టూడెంట్ వచ్చి తగిలించాడు. ఇప్పుడు చూడండి ఎలా ఉంది. ఇంకొక మ్యాజిక్ చూపిస్తా. వీడే మెకానిక్, మా ట్యూషన్లో మెకానిక్ కూడా చదువుతున్నారు వీడే. సో ఇప్పుడు వీడి పేరు అజయ్. వీళ్ళు నలుగురు వచ్చినా కొంచెం టైంపాస్ అవుతుందని ఇప్పుడు మేము గేమ్ ఆడతాం. అదేంటంటే మీరు అందరూ ఆడుంటారు చిన్నప్పుడు. సో ఆ గేమే ఆడతాం.
దేని గేమ్ స్టాప్ గేమ్ అనమాట. ఎవరిని అంటే ఏబిసి చీటీలు ఏబిసి మూడు చీటీలు ఉంటాయి. A3 B3 C3. సో మనం ఇలా అది నాకు ఇలా పాస్ చేస్తాం. పాస్ చేసిన తర్వాత సేమ్ వచ్చిందంటే స్టాప్ కొడతాం. సో ఎవరు ఫస్ట్ స్టాప్ కొట్టారో వాడిని ఎంత మార్క్ 2000. చిన్నప్పుడు అందరూ ఆడే ఉంటారు. నేనైతే ఎక్కువ మా స్కూల్లో ఆడినాను. ఇప్పుడు ఆడుతున్నాను. నేను కూర్చోడానికి ఇక్కడ ప్లేస్ లేదు. సో ఇది కొంచెం దిగడం పడుతుంది. నేనైతే దీనిపైన కానీ వాళ్ళు అనిపిస్తుంది. గేమ్ అయితే మేము ఆడిస్తాం. వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు. బాయ్. సో గైస్ ఇప్పుడైతే నేను డిన్నర్ చేస్తాను. డిన్నర్లో అయితే ఈ పప్పు అన్నం ఇంకా కొంచెం మిక్స్చర్ వేసుకున్నాను తింటానని. సో గైస్ ఫుడ్ అయితే నేను తినేసాను. సో ఇప్పుడైతే పడుకోవాలి. గుడ్ నైట్ గైస్. బాయ్. 2000 years later. గుడ్ మార్నింగ్ గైస్. సో నా 24 hours అయితే కంప్లీట్ అయిపోయింది. సో నాకైతే చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. అండ్ మీకు ఎలాంటి ఛాలెంజెస్ కావాలంటే నేను ఇంకా ట్రై చేస్తాను. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. Bye guys.